వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల మీద ఒక కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్లు కూడా చేస్తే బాగుంటుందని చేయడం జరిగింది. సో తప్పకుండా మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడుతుంది. సో అది ఒకసారి ఆ వీడియో చూసారంటే కంప్లీట్గా ఈ చాప్టర్ పైన ఫుల్ గ్రిప్ వస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్లో మీరు ఎంతవరకు చేయగలుగుతారు అనేది టెస్ట్ చేసుకుంటే మీకు ఒకసారి ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు కనుక తప్పకుండా యూజ్ అవుతాయి. సో వీటిని క్వశ్చన్ నెంబర్ ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుంటే, హూ ఈజ్ ద సబ్జెక్ట్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్? అంటే ఒక ప్రయోగం లోపట ప్రయోజ్యుడు అంటే ఎవరు? ప్రయోగంలో ప్రయోజ్యుడు అంటే ఎవరు? సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఏ ప్రయోగాన్ని నిర్వహించే వ్యక్తి, బి ఎవరి మీద ప్రయోగం జరుగుతుందో ఆ వ్యక్తి, సి ప్రయోగంలో వాడే పరికరాలు, డి ప్రయోగం జరిగేటువంటి గది. సో ఆన్సర్ ఈస్ బి, ద పర్సన్ ఆన్ హూమ్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ కండక్టెడ్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటంటే ది సబ్జెక్ట్ ఈజ్ ద పర్సన్ బీయింగ్ స్టడీడ్. అంటే ఎవరి మీదైతే ప్రయోగం నిర్వహిస్తున్నామో వారిని ప్రయోజ్యుడు అంటారు. మరి ఎవరైతే ప్రయోగాన్ని చేస్తున్నారో అంటే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళను ప్రయోక్త లేదా ఎక్స్పెరిమెంటర్ అనడం జరుగుతుంది. ఈ మిగతా ఈ పరికరాలు, గది అనేది కరెక్ట్ కాదు. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, విచ్ మెథడ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద క్లినికల్ మెథడ్? మరి వ్యక్తి అధ్యయనం, ఈ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులలో తీసుకుంటే ఏ పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు? ఇట్ ఈస్ నౌన్ యాజ్ క్లినికల్ మెథడ్. అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి. ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. అది ఏది క్లినికల్ మెథడ్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా తీసుకుందామంటే, అంతఃపరీక్షణ పద్ధతి అంటే తనలో తాను అంటే ఏ వ్యక్తి అయినా అతనికతడే అతనిలో జరిగేటువంటి అనుభూతుల్ని పరిశీలించుకోవడం అనేది అంతఃపరీక్షణ పద్ధతి అవుతుంది. మరి ఇతర వ్యక్తుల్ని లేదా ఇతర జంతువుల్ని కానీ ఇతర వాటిని కానీ పరిశీలించడం ద్వారా ఆ ప్రవర్తనలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడం పరిశీలన పద్ధతి అవుతుంది. మరి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కంప్లీట్ చరిత్రను, అతని కుటుంబము, అతని మిత్రులు, మిగతా అన్నీ సమగ్రంగా కంప్లీట్గా తెలుసుకుంటే దాన్ని వ్యక్తి చరిత్ర పద్ధతి అనడం జరుగుతుంది. ఈ ప్రయోగాత్మక పద్ధతి అంటే మరి దేన్నైతే పరిశీలించాలనుకుంటున్నామో దాన్ని ఒక నియంత్రిత పరిస్థితులు కల్పించి దాని లోపల పరిశీలించడం అనేది ప్రయోగాత్మక పద్ధతి అవుతుంది. మరి క్లినికల్ మెథడ్ అంటే ఇక్కడ ఏంటి అంటే సి ఇస్ ద రైట్ ఆన్సర్, వ్యక్తి చరిత్ర పద్ధతి. ఈ క్లినికల్ మెథడ్ అంటే జనరల్గా సైకియాట్రిస్టులు వాడడం జరుగుతుంది. సో ఉపాధ్యాయులు కూడా ఇక్కడ దీన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఒక విద్యార్థికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే మొదట దాని సమస్య నిర్ధారణ చేసుకొని డయాగ్నైజ్ చేసి ఆ తర్వాత సమస్యకు పరిష్కారం కనుక్కోవడం జరుగుతుంది. దీని కొరకు కంప్లీట్గా అధ్యయనం చేయడం జరుగుతుంది. అది వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే, ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ద వేరియబుల్ దట్ ఈజ్ మ్యానిపులేటెడ్ బై ద ఎక్స్పెరిమెంటర్ ఈజ్ కాల్డ్. ప్రయోగం లోపల ప్రయోక్త తన ఆధీనంలో ఉంచుకొని మార్పులు చేసే చరాన్ని ఏమంటారు? ప్రయోగం లోపల ప్రయోక్త మీన్స్ ఎక్స్పెరిమెంటర్. ఈ ఎక్స్పెరిమెంటరు తన ఆధీనంలో ఉంచుకొని మార్పులు చేసే చరాన్ని ఏమంటారు? పరతంత్ర చరం, జోక్యం చేసుకునే చరం, స్వతంత్ర చరం, స్థిర చరం. కాన్స్టంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్, ఇంటర్వీనింగ్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాను, స్వతంత్ర చరం అంటున్నాను. అంటే ప్రయోగం చేసేటువంటి వ్యక్తి ప్రయోక్త ఆర్ ఎక్స్పెరిమెంటరీనే, ఆయనే మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి చరాన్ని స్వతంత్ర చరం లేదా ఇండిపెండెంట్ వేరియబుల్ అంటుండు ఇక్కడ. అంటే ఇది ఒక స్టిమ్యులస్ అన్నట్టు. ఇక్కడ ఆయన ప్రయోగం లోపల కలిగించేటువంటి ఒక ఉద్దీపన లేదా ఉద్దీపన కలిగించేటువంటి ఒక పరిస్థితి, అది మార్చగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది, అతని చేతిలో ఉన్నటువంటిది, మార్చడానికి వీలయ్యేది. ప్రతంత్ర చరం మార్చడానికి వీలు కానిది. జోక్యం చేసుకునే చరం అనుకుంటే సో అతనికి ప్రమేయం లేకుండా అడ్డుగచ్చేటువంటి అతని
ప్రయోగంలో అడ్డు వచ్చేటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో జోక్యం చేసుకునే చరాలు అంటారు. సో, ఈ కాన్స్టెంట్ చరం అనేది స్థిరంగా ఉంటుంది. ఫోర్త్ వన్ ఇది తీసుకుంటే విచ్ మెథడ్ ఇన్వాల్వ్స్ లుకింగ్ వితిన్ వన్ సెల్ఫ్? తన లోపలికి తాను చూసుకోవడం ఏ పద్ధతికి సంబంధించినది? లుకింగ్ వితిన్ వన్ సెల్ఫ్. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం అంతఃపరీక్షణ అని. సో, ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో, మీకంటే ముందు చెప్పిన సో, ఈ పరిశీలన తెలుసు. వ్యక్తి చరిత్ర మెథడ్ ఏంటిది, పరిశీలన ఏంటి, అంతఃపరీక్షణ ఏంటని చెప్పడం జరిగింది. సో, ఫిఫ్త్ క్వశ్చన్ తీసుకుంటే హూ యూజ్డ్ ద అబ్జర్వేషన్ డోమ్ టు స్టడీ చైల్డ్ డెవలప్మెంట్? టు అబ్జర్వ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇది తెలుసుకోవడానికి కొరకు ఈ పరిశీలన పద్ధతి లోపట వాడినటువంటిది ఈ అబ్జర్వేషన్ డోమ్ అనేది. మరి దీన్ని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఏ వాట్సన్, బి పావ్లోవ్, సి గెసెల్, డి స్కిన్నర్. సో, అబ్జర్వేషన్ డోమ్ అనేది ఏముంది? ఒక గ్లాస్ డోమ్ ఇది లోపల ఉన్న వాళ్ళకి బయట వాళ్ళు కనబడరు, కానీ బయట పరిశీలించే వారికి మాత్రం లోపల ఏం జరుగుతుంది అనేది అన్నీ గమనించే విధంగా ఉంటుంది. సో, ఇది అబ్జర్వేషన్ డోమ్. దీన్ని మొదటగా ఉపయోగించింది సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గెసెల్. మనం చెప్పుకున్న ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ వీడియోలో అన్ని పాయింట్స్ కవర్ కావడం జరిగింది బాగా. సో, తప్పకుండా ఆ వీడియోని చూస్తే మీకు కంప్లీట్గా ఈ టాపిక్ పైన ఒక సమగ్ర అవగాహన కలుగుతుంది. సిక్స్త్ క్వశ్చన్, స్వతంత్ర చరం ప్రభావం వల్ల వచ్చే మార్పు లేదా ప్రతిస్పందనను ఏమంటారు? స్వతంత్ర చరం అంటే ఇండిపెండెంట్ వేరియబుల్. దీని ద్వారా వచ్చే మార్పు లేదా ప్రతిస్పందనను ఏమంటారు? అంటే ఇక్కడ చూడండి, ది రెస్పాన్స్ అంటుంది. ఇక్కడ ది రెస్పాన్స్ ఆర్ చేంజ్ దట్ డిపెండ్స్ ఆన్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే మనం ఇంతకుముందు ఏమనుకున్నాం అంటే ఇది ప్రయోగ పద్ధతి. ఈ ప్రయోగ పద్ధతి లోపల ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే స్వతంత్ర చరాన్ని మనం ఒక ఉద్దీపనగా లేదా ఉద్దీపన కలిగించే పరిస్థితిని తీసుకున్నాం. మరి దానివల్ల మార్పు అంటే దాని మీద ఆధారపడి దాని ప్రభావం వల్ల వచ్చేది ఏముంటుంది? ఒక ఉద్దీపన ద్వారా వచ్చేది ప్రతిస్పందన. సో, మరి ఈ ప్రతిస్పందన ఏమంటారు? అది స్వతంత్ర చరం అది అవుతే ఇది మరి ఏమవుతుంది? ఆన్సర్ కామెంట్ చేయండి. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డిపెండెంట్ వేరియబుల్. పరతంత్ర చరం అంటారు. స్వతంత్ర చరం అంటే ఉద్దీపన అనుకోండి, పరతంత్ర చరం అంటే ప్రతిస్పందన అనుకోండి. సో, ఇక్కడ ది డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ద అవుట్కమ్ ఆర్ ద రెస్పాన్స్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది అవుట్కమ్ కానీ ఒక మార్పు కానీ లేదా దాన్నే మనం ప్రతిస్పందన అని కూడా అంటాము. సెవెంత్ క్వశ్చన్ తీసుకుంటే పరిశీలకుడు ఆ సమూహంలో ఒక సభ్యునిగా కలిసిపోయి గమనించే పద్ధతి. పరిశీలకుడు ఎవరైతే పరిశీలిస్తుండో అంటే ఇది పరిశీలన పద్ధతి లోపట ఒక సమూహంలో కలిసిపోయి గమనించే పద్ధతి. మనం ఏం చెప్పుకున్నాం? ఒక గ్రౌండ్లో ఆడుకుంటున్నటువంటి పిల్లల్లో ఒక టీచర్ వాళ్ళతో పాటు కలిసిపోయి అబ్జర్వ్ చేసేటువంటి పద్ధతి అంటున్నాం. ఇన్ విచ్ అబ్జర్వేషన్ డస్ ద అబ్జర్వర్ బికమ్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్? ఆ గ్రూప్లో కలిసిపోయి అబ్జర్వ్ చేస్తే దాన్ని ఏ పద్ధతి అంటారు? సో, అసంచరిత పరిశీలన, ఇక్కడ తీసుకుంటే సహజ పరిశీలన, సంచరిత పరిశీలన, నియంత్రిత పరిశీలన అంటుంది ఇక్కడ. సో, నాన్ పార్టిసిపెంట్, పార్టిసిపెంట్, న్యాచురల్, కంట్రోల్డ్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈయన పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కనుక ఇట్ ఈస్ ద పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, సంచరిత పరిశీలన అంటారు. అంటే అదే గ్రూపులో కలిసిపోయి విద్యార్థుల యొక్క ఉద్వేగాలు, వాళ్ళ ప్రవర్తనను దగ్గర నుంచి అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 8 తీసుకుంటే ప్రయోగానికి అడ్డుపడే అలసట, వయస్సు, లింగం వంటి కారకాలను ఏమంటారు? సో, ఇక్కడ మరి ప్రయోగ పద్ధతి లోపల వచ్చేటువంటి మనం స్వతంత్ర చరాల గురించి చదువుకున్నాం, పరతంత్ర చరాల గురించి మరి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఆన్సర్ కామెంట్ చేసి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి. సో, ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ అంటారు ఇక్కడ, అంటే జోక్యం చేసుకునేటువంటి చరాలు. స్వతంత్ర చరాలు, పరతంత్ర చరాలు కాకుండా ప్రయోగం లోపట అంటే
ఎక్స్పెరిమెంటర్ ఎవరైతే ప్రయోగం చేస్తారో ఆయన పరిధిలో లేకుండా ఈ ప్రతిస్పందనలకు మరియు ఈ ఉద్దీపనకు మధ్య అడ్డుగా వచ్చి డిస్టర్బ్ చేసేటువంటి చరాలు, ఇవి జోక్యం చేసుకునే చరాలు అంటారు ఇవి. క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే, ప్రయోగాత్మక మార్పులకు గురి కాకుండా సహజంగా ఉండే సమూహం ఏది? అంటే ఎటువంటి ప్రయోగాత్మక మార్పులకు గురి కాకుండా సహజంగా ఉండే సమూహం ఏది? విచ్ గ్రూప్ ఈజ్ కెప్ట్ అండర్ న్యాచురల్ కండిషన్స్ వితౌట్ ఎక్స్పెరిమెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అంటుండు. ఎక్స్పెరిమెంటల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా న్యాచురల్గా ఉండే వాటిని ఏమంటారు? సో ఇది చూడండి, ఇది ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కంట్రోల్ గ్రూప్ అంటారు. నియంత్రిత సమూహము ఇది సహజంగా ఉండేటువంటి కండిషను. ఎక్స్పెరిమెంటల్ ఇన్ఫ్లుయెన్స్కి అంటే ప్రయోగాత్మక కండిషన్కి ఇది అపోజిట్. ఇది ప్రయోగాత్మక మార్పులకు ఎటువంటి దానికి ఇది లోను కాదు. కంట్రోల్డ్ గ్రూప్ అనడం జరుగుతుంది దీన్ని. క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే, నిర్ధారణ మరియు నివారణ అనేవి ఏ పద్ధతిలోని రెండు ముఖ్యమైన దశలు? నిర్ధారణ మరియు నివారణ. డయాగ్నోసిస్, క్యూరేటివ్ ఆర్ ద మెయిన్ స్టేజెస్ ఆఫ్ విచ్ మెథడ్? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేస్ స్టడీ మెథడ్ లోపట ఒక ప్రాబ్లమేటిక్ ఉన్నటువంటి చిల్డ్రను, అంటే బడికి లేటుగా రావడము, లేకపోతే అల్లరి ఎక్కువ చేయడము, ఇతరుల మీద అగ్రెసివ్గా ఉండడము, లేకపోతే చదువు లోపల సరిగా రాణించకపోవడము, ఇట్లాంటి పిల్లల గురించి సమగ్రంగా అధ్యయనం చేసేటువంటి పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. దాని లోపల మొదట ఏంటంటే డయాగ్నోసిస్ స్టేజ్ ఒకటి ఉంటుంది, క్యూరేటివ్ స్టేజ్ రెండవది ఉంటుంది. అంటే వాళ్ళ సమస్యను నిర్ధారించుకునే దశ ఒకటి, తర్వాత నివారించడానికి సలహాలు సూచనలు క్లినికల్ ఇచ్చేది రెండవది. సో దీన్ని మనం కేస్ స్టడీ మెథడ్ అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటే, అంతఃపరీక్షణ పద్ధతికి కింది వారిలో ఎవరికి అనువైంది కాదు? మనం అంతఃపరీక్షణ పద్ధతి గురించి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నప్పుడు దానిలో ఉన్న లోపాల కింద దీన్ని చెప్పుకోవడం జరిగింది. మరి ఎవరికి సూట్ కాదు ఇది? సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చిన్నపిల్లలకు భాష అనేది ఒక లోపంగా ఉంటుంది. చిన్నపిల్లలు కానీ, మందబుద్ధి గల వాళ్ళు కానీ, వినికిడి సరిగా లేని వాళ్ళకి ఏమవుతుందంటే లాంగ్వేజ్ డిఫెక్ట్ అనేది ఉంటుంది కనుక వాళ్ళు ఈ అంతఃపరీక్షణ పద్ధతిలో సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఈ అంతఃపరీక్షణ పద్ధతి అంటే ఎవరికి వారు తమ లోపట కలిగేటువంటి అనుభూతి గురించి చెప్పడం జరుగుతుంది కనుక మరి ఆ చెప్పే విధానం లోపల ఎక్స్ప్రెస్ చేయడం లోపల వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో చిన్నపిల్లలకు ఆ ప్రాబ్లం ఉంటుంది. సరే, భాష లోపల పూర్తి అవగాహన ఉండదు కనుక ఇది సమస్య వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే, ప్రత్యక్షంగా గమనించిన సన్నివేశాల సంపుటిని ఉపయోగించే పద్ధతి ఏది? ప్రత్యక్షంగా గమనించిన సన్నివేశాల సంపుటి అంటుంది ఇక్కడ. విచ్ మెథడ్ యూజెస్ ఏ కలెక్షన్ ఆఫ్ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ అంటుండు. ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనలను డైరెక్ట్గా అబ్జర్వ్ చేయడం ద్వారా పొందుపరిచినటువంటి రికార్డు ఏది? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అనెక్డోటల్ మెథడ్, ఉపాఖ్యానక పద్ధతి అంటారు ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుంది? అనెక్డోటల్ రికార్డ్ అనేది ఇట్ కెన్ క్యాప్చర్ స్పెసిఫిక్ లైఫ్ ఇన్సిడెంట్స్, మన జీవితంలో జరిగినటువంటి ప్రత్యేకమైన సంఘటనల మీద రికార్డ్ చేయడం జరుగుతుంది. అనెక్డోటల్ మెథడ్ అంటారు. దాన్ని తయారు చేసిన రికార్డ్ అనెక్డోటల్ రికార్డ్ అంటారు. అనెక్డోటల్ రికార్డ్. క్వశ్చన్ నెంబర్ 13 తీసుకుంటే, సమూహ బంధాలను అధ్యయనం చేయడానికి సాంఘిక మితిని రూపొందించిన వారు? సమూహ సంబంధాలను అంటుండు. అంటే హూ డెవలప్డ్ సోషియోమెట్రిక్ డివైజెస్, ఇంగ్లీష్లో ఏమంటారు అంటే సోషియోమెట్రీ అంటారు దీన్ని. సోషియోమెట్రిక్ డివైజెస్ టు స్టడీ గ్రూప్ రిలేషన్స్, అంటే ఒక గ్రూపులో ఉన్నటువంటి వ్యక్తులను అధ్యయనం చేయడానికి ఈ సాంఘిక మితి అనేది ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ విధానాన్ని రూపొందించిన వారు ఎవరు? సో బి ఈజ్ ద
రైట్ ఆన్సర్. జేఎల్ మోరినో. జేఎల్ మోరినో అనేటువంటి వ్యక్తి సాంఘిక మితిని రూపొందించడం జరిగింది. ఇది ఒక గ్రూపులో వివిధ వ్యక్తుల మధ్య ఉండేటువంటి పరస్పర సంబంధాలను బట్టి ఆ వ్యక్తుల్ని ఎక్కువ మంది ఇష్టపడేవారిని స్టార్ గానో, లేకపోతే ఎవరు ఇష్టపడేవారిని ఏకాకి అని చెప్పడం జరుగుతది. అది సాంఘిక మితి. అయ్యో! మళ్ళీ ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువ అవుతే నెక్స్ట్ క్వెషన్ అదే వస్తుంది ఆన్సర్. సో, ఎంత అవసరమో అంతే చేద్దాం ఇది. సాంఘిక మితిలో అందరూ ఇష్టపడే లేదా ఎన్నుకునే వ్యక్తిని ఏమంటారు? ఇన్ సోషియోమెట్రీ ఏ పర్సన్ హూమ్ ఎవ్రీవన్ లైక్స్ ఆర్ చూజెస్ ఈజ్ కాల్డ్. ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తిని ఏమంటారు? సాంఘిక మితి లోపట. సో, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టార్ అంటారు. నెక్స్ట్ క్వెషన్. ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నలు ఉండేటువంటి ఇంటర్వ్యూ ఏది? ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి ప్రశ్నలు ఉండేది. ప్రీ ప్లాన్డ్ క్వెషన్స్ ఉన్నటువంటి ఇంటర్వ్యూని ఏమంటారు? సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అనడం జరుగుతుంది. సంరచిత, ఇక్కడ సంచరిత కాదు ఇది, సంరచిత, అసంరచిత. సంరచిత అంటే ఆల్రెడీ క్వెషన్లు ప్రిపేర్ చేసుకొని ఉండడం జరుగుతుంది. అసంరచిత లోపలనేమో మరి తర్వాత సన్నివేశాలు సందర్భానుసారంగా అడగడం జరుగుతుంది. క్వెషన్ నెంబర్ 16 తీసుకుంటే, అణచబడిన కోరికలను వెలికితీసే పద్ధతులను ఏమంటారు? అణచబడిన కోరికల్ని అంటే అచేతనంలో అణచబడిన కోరికలను వెలికితీసే పద్ధతులను ఏమంటారు? మెథడ్స్ యూజ్డ్ టు రివీల్ సప్రెస్డ్ డిజైర్స్ ఫ్రమ్ ద అన్కాన్షియస్ మైండ్. అన్కాన్షియస్ మైండ్, అచేతనం లోపట అణచబడినటువంటి కోరికలను వెలికితీసే పద్ధతి. సో, ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటారు, ప్రక్షేపక విధానాలు. దీనికి ఎగ్జాంపుల్ రోషాక్ సిరామరకల పరీక్ష. క్వెషన్ నెంబర్ 17 తీసుకుంటే, తరగతి గది సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ఉపాధ్యాయులు చేసే పరిశోధన ఏది? విచ్ రీసెర్చ్ ఈజ్ యూజ్డ్ బై టీచర్స్ టు సాల్వ్ ఇమీడియట్ క్లాస్ రూమ్ ప్రాబ్లమ్స్? ఇమీడియట్ క్లాస్ రూమ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేయడానికి కొరకు మరి ఎటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది? సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కార్యాత్మక పరిశోధన, యాక్షన్ రీసెర్చ్, ఇమీడియట్గా చేసేటువంటిది. క్వెషన్ నెంబర్ 18 తీసుకుంటే, అంతఃపరీక్షణ పద్ధతిలోని ప్రధాన లోపం ఏమిటి? అంతఃపరీక్షణ పద్ధతిలో ప్రధాన లోపం ఏమిటి? మరి విషయనిష్టత, ఆత్మాశ్రయత, శాస్త్రీయత, విశ్వసనీయత. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆత్మాశ్రయత, సబ్జెక్టివిటీ ఉంటుంది. అంటే వ్యక్తినిష్టత అంటారు దీన్ని కూడా. వ్యక్తినిష్టత అంటే మనం ఆల్రెడీ ఒక విషయం మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటాము. కానీ వాళ్ళను పరిశీలించినప్పుడు, వాళ్ళ మీద ప్రయోగం చేసినప్పుడు, లేకపోతే వాళ్ళను వ్యక్తిగత అధ్యయనం చేసినప్పుడు మన అభిప్రాయాలు కూడా ఆటోమేటిక్గా మనకు తెలుసో తెలియకనో దానిలో చొప్పించడం జరుగుతుంది. అంటే క్లియర్‌గా ఉన్న సబ్జెక్ట్ ఉన్నది రాకుండా మన అభిప్రాయాలు కూడా దాని మీద ప్రభావం చూపినట్లయితే దాన్ని వ్యక్తినిష్టత అనేది ఉంటుంది అంటారు. అప్పుడు విషయనిష్టత తగ్గుతుంది. అసలు సబ్జెక్ట్ ఏమున్నదో పోయి పక్కదారి పట్టిపోయి అసలు సబ్జెక్టుతో పాటు మన అభిప్రాయాలు కూడా ఉండి అసలు సబ్జెక్టు మరుగున పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. క్వెషన్ నెంబర్ 19. అడవిలో జంతువులకు తెలియకుండా వాటిని గమనించడం దేనికి ఉదాహరణ? అబ్జర్వింగ్ ఎనిమల్స్ ఇన్ ఎ ఫారెస్ట్ వితౌట్ దేర్ నాలెడ్జ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సహజ పరిశీలన. ఇక్కడ పిల్లవాళ్ళు సహజంగా గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఉపాధ్యాయుడు పరిశీలించడం కూడా సహజ పరిశీలనకే వస్తుంది. నిజానికి పరిశీలించబడుతున్న విద్యార్థులకు తెలియదు మేము పరిశీలించబడుతున్నామని. నిజానికి తెలియకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ పద్ధతి లోపట. సో, సంచరిత అంటే ఇంతకుముందే వచ్చింది మనం. ఉపాధ్యాయుడు వాళ్ళతో పాటు పనిచేస్తారు. చికిత్సా పద్ధతి అంటే
వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతి అనుకున్నాం. నియంత్రిత పరిశీలన అంటే కొన్ని సందర్భాల లోపట సహజ పరిశీలన వీలు కానప్పుడు టైం ఎక్కువ తీసుకుంటది. లేకపోతే మనకు టైంకు కుదరదు అనుకున్నప్పుడు కొన్ని పరిస్థితులు మనమే కల్పించి చేయడం జరుగుతది. సో, ఇప్పుడు ఇంతకుముందు అబ్జర్వేషన్ డోమ్‌ను ఎగ్జాంపుల్ దీని కింద తీసుకోవచ్చు. క్వెషన్ నంబర్ 20 ఒకే సమూహం నియంత్రిత మరియు ప్రయోగాత్మక స్థితిలో ఉండే నమూనా ఏది? ఇక్కడ ప్రయోగ పద్ధతి లోపట కొన్ని నమూనాలు తీసుకోవడం జరుగుతది. ఏక సమూహ నమూనా, సమాంతర సమూహ నమూనా, పరిభ్రమణ నమూనా ఇలాంటివి తీసుకోవడం జరుగుతది ఇక్కడ. అంటే ప్యారలల్ గ్రూప్, రొటేషన్ గ్రూప్, సింగిల్ గ్రూప్. మరి ఒకే సమూహం ఇక్కడ నియంత్రిత, అక్కడ ప్రయోగాత్మక. అంటే ఏంది? విచ్ డిజైన్ యూజెస్ ద సేమ్ గ్రూప్ యాస్ ద బోత్ కంట్రోల్ అండ్ ఎక్స్పెరిమెంటల్. ఎక్స్పెరిమెంటల్ మోడల్‌గా పనిచేస్తుంది. మరియు కంట్రోల్ మోడల్‌గా కూడా పనిచేయడం జరుగుతుంది. ఏది? ఒకటే గ్రూప్ మళ్ళీ. సేమ్ గ్రూప్. సేమ్ గ్రూప్ రెండిట్లలో పనిచేస్తుంది. అంటే సహజంగా చేయడానికి పనిచేస్తుంది. మరియు ప్రయోగాత్మకంగా కూడా పనిచేస్తుంది. దాన్ని ఏమంటారు ఆ సమూహం? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏక సమూహ నమూనా. ఇక్కడ ఒకటే 2 చోట్ల పనిచేస్తుంది ఏక సమూహ నమూనా. మరి మిగతాది తీసుకుంటే సమాంతర సమూహ నమూనా అంటే సేమ్ లక్ష్యాలు గల వాటి 2 గ్రూపులు డివైడ్ చేసి వాటిని 2గా యూజ్ చేయడం అనేది సమాంతర నమూనా అవుతుంది. పరిభ్రమణ నమూనా అంటే రెండింటిని ఒకసారి కంట్రోల్‌గా పనిచేస్తుంది, ఒకసారి ఎక్స్పెరిమెంటల్‌గా పనిచేస్తుంది. మళ్ళీ అది వచ్చి కంట్రోల్‌గా పనిచేస్తుంది, ఇది ఎక్స్పెరిమెంట్‌గా పనిచేస్తుంది. ఇట్లా రొటేషన్‌గా చేయడం అనేది పరిభ్రమణ నమూనా కిందకు రావడం జరుగుతుంది. క్వెషన్ నంబర్ 21 తీసుకుంటే ది వర్డ్ స్టిమ్యులస్ రెఫర్స్ టు. ఉద్దీపన అనగా ఏమిటి? ఉద్దీపన అంటే ఏమిటి? సో, పావులో సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకోండి. ఉద్దీపన. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ప్రవర్తనలో మార్పు కలిగించే శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఉద్దీపన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పావు లోపల కుక్క మీద ప్రయోగం జరుపుతున్నప్పుడు ఆహారం ఒక ఉద్దీపనగా పనిచేయడం జరుగుతుంది. అంటే మనలో కుక్క లోపల మార్పును తీసుకొచ్చేది ఏది? ఆహారం. ఆహారం చూసిన వెంటనే లాలాజలం స్రవించడం అనేది జరుగుతుంది. లాలాజలం స్రవించడం అనేది ప్రతిస్పందన తీసుకుంటే ఆహారం అనేది ఆ మార్పును కలిగించింది కనుక అది ఉద్దీపన అవుతుంది. స్టిమ్యులస్. ఇది రెస్పాన్స్ అవుతుంది. క్వెషన్ నెంబర్ 22 తీసుకుంటే దొంగతనం లేదా ఆందోళన వంటి సమస్యలున్న విద్యార్థులను అధ్యయనం చేయడానికి ఉత్తమ పద్ధతి. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్‌లా తీసుకున్నాం. సో, విచ్ మెథడ్ ఈజ్ బెస్ట్ ఫర్ స్టడీయింగ్ స్టూడెంట్స్ విత్ ఇష్యూస్ లైక్ స్టీలింగ్ ఆర్ యాంగ్జైటీ? ఇట్లాంటి విద్యార్థులను అధ్యయనం చేయడానికి ఉత్తమ పద్ధతి ఏమిటి? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేస్ స్టడీ వ్యక్తి చరిత్ర పద్ధతి. వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి. ఇది కుటుంబము, తోటి పిల్లలు, విద్యా ప్రగతి, క్రమశిక్షణ సర్వం కంప్లీట్‌గా అధ్యయనం చేయడం జరుగుతుంది. వ్యక్తి గురించి గనక కేస్ స్టడీ మెథడ్ అంటారు. సో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలంటే కంప్లీట్‌గా చేయాల్సి ఉంటుంది. టైమ్ టేకింగ్ ప్రాసెస్. చాలా టైం తీసుకుంటుంది అనేది ఇక్కడ లోపం. క్వెషన్ నంబర్ 23 తీసుకుంటే ప్రయోగంలో ఉద్దీపనకు ఇచ్చే సమాధానమే. ప్రయోగం లోపట ఇన్ యాన్ ఎక్స్పెరిమెంట్ ద రెస్పాన్స్ గివెన్ టు స్టిమ్యులస్ ఈజ్. ఇంతకుముందు చెప్పడం జరిగింది మొదట్లో. ఆన్సర్ కామెంట్ చేయండి. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డిపెండెంట్ వేరియబుల్ పరతంత్ర చరం అంటారు. ఇక్కడ ఉద్దీపన స్వతంత్ర చరం అనుకుంటే దానికి వచ్చేటువంటి ప్రతిస్పందన రెస్పాన్స్‌ని పరతంత్ర చరం డిపెండెంట్ వేరియబుల్ అని చెప్పొచ్చు. ఆ ఇండిపెండెంట్ వేరియబుల్‌కి వచ్చే రెస్పాన్స్‌నే డిపెండెంట్ వేరియబుల్ అంటారు. క్వెషన్ నంబర్ 24 తీసుకుంటే అనిర్దేశిత ఇంటర్వ్యూను ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు. హూ పాపులరైజ్డ్ ద నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ? మరి నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ లేదా అనిర్దేశిత ఇంటర్వ్యూని ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? సో, కార్ల్ రోజర్స్. నాన్ డైరెక్టివ్ అంటే ముందుగానే క్వెషన్‌లు ప్రిపేర్ అయి ఉండకుండా సందర్భానుసారంగా చేసేటువంటి ఇంటర్వ్యూ. సో,
అసంరచిత ఇంటర్వ్యూని ఒక రకంగా నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ అని కూడా అనడం జరుగుతుంది. క్వెషన్ నెంబర్ 25 తీసుకుంటే రాతపూర్వక ప్రశ్నల ద్వారా సమాచారాన్ని సేకరించే పద్ధతిని ఏమంటారు? ది సిస్టమేటిక్ కలెక్షన్ ఆఫ్ డేటా త్రూ ఏ సిరీస్ ఆఫ్ రిటెన్ క్వెషన్స్. రిటెన్ క్వెషన్స్ ద్వారా మనము డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి దాన్ని ఏమంటారు? సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాతపూర్వక ప్రశ్నలు అన్నాడు కనుక ఇక్కడ ప్రశ్నావళి అవుతుంది. ఇక్కడ మరి ఇంటర్వ్యూ అంటే ముఖాముఖి వేసేటువంటి రాతపూర్వక ప్రశ్నలు జరిగేది ప్రశ్నావళి క్వశ్చనర్ అవుతుంది. ముఖాముఖి ఓరల్గా సమాధానాలు లేదా ప్రశ్నలు ఉంటే దాన్ని ఇంటర్వ్యూ అంటారు. సో ఇది ఓరల్గా ఉంటుంది, ఇది రిటర్న్గా ఉంటుంది. సాంఘిక మితి గురించి ఇంతకుముందు చర్చించుకోవడం జరిగింది. అనెక్డోటల్ రికార్డు కూడా చర్చించడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 26 తీసుకుంటే ఇంతకుముందు డిస్కషన్లో వచ్చింది ఇది. సాంఘిక మితిలో ఏకాకి అంటే ఎవరు? సో వాట్ ఈజ్ అన్ ఐసోలేట్ ఇన్ సోషియోమెట్రీ? సాంఘిక మితిలో ఏకాకి అంటే ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరు ఎన్నుకోని వ్యక్తిని, ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తిని స్టార్ అంటారని ఇంతకుముందు వచ్చింది కదా. ఎవరు ఇష్టపడని వ్యక్తులు కూడా కొందరు ఉంటారు, వారిని మనం ఏకాకి అనడం జరుగుతుంది, ఐసోలేట్ అనడం జరుగుతుంది. అంటే ఒక రకంగా an ఐసోలేట్ ఈజ్ ఇగ్నోర్డ్ లేకపోతే నాట్ పిక్డ్ బై ఎనీవన్ అన్నట్టు ఆయన. 27 తీసుకుంటే ఉపాధ్యాయులకు వైయక్తిక భేదాలను అర్థం చేసుకోవడానికి ఏ శాస్త్రం సహాయపడుతుంది? విచ్ మెథడ్ హెల్ప్స్ టీచర్స్ అండర్స్టాండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని అర్థం చేసుకోవడానికి టీచర్లకు ఉపయోగపడేటువంటి శాస్త్రం ఏమిటి, మెథడ్ ఏమిటి అంటుంది ఇక్కడ. సో ఇది తెలిసింది, సింపుల్గానే ఉంటుంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము. మానవుడి యొక్క ప్రవర్తనను అర్థం చేసుకోవడమే ఇక్కడ మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం హెల్ప్ అవుతుంది అర్థం చేసుకోవడానికి. అంటే విద్యార్థుల ప్రవర్తన లోపల మార్పుల్ని ప్రవర్తన అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 28 తీసుకుంటే మార్కులలో మార్పు చూడడానికి బోధనా పద్ధతిని మార్చితే ఇక్కడ బోధనా పద్ధతి అనేది ఏ చరం అంటున్నాడు. అంటే an ఎక్స్పెరిమెంటర్, ఎవరైతే ప్రయోగం చేస్తారో ఎక్స్పెరిమెంటర్ చేంజెస్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ టు సీ ద ఎఫెక్ట్ ఆన్ మార్క్స్. హియర్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్, మరి ఒక టీచర్ ఏం చేసిందంటే ఆయన చెప్పేటువంటి మెథడ్ ఆఫ్ టీచింగ్ను మార్చడం జరిగింది. ఎందుకంటే ఇది మార్చితే మార్కులు కూడా మారుతాయి అనే ఉద్దేశంతో మరి ఈ బోధనా పద్ధతిని మార్చడం జరిగింది. మరి ఆ మార్చిన దాన్ని మరి ఏ చరం కింద తీసుకుందాం? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండిపెండెంట్ వేరియబుల్. ఎప్పుడైతే ప్రయోగం చేస్తున్నటువంటి ప్రయోక్త ఆర్ ఎక్స్పెరిమెంటర్ ఉంటాడో ఆయన కంట్రోల్లో ఉండేటువంటి వేరియబుల్ చరం ఏది ఉంది అంటే దాన్ని స్వతంత్ర చరం అంటారు, మార్చడానికి వీలున్నది. ఇక్కడ బోధనా వ్యూహం మార్చుకుంటాడు. మార్కులు బాగా వస్తున్నాయా లేవా, చదువుతున్నారా లేదా, యూజ్ కాదు అంటే ఇంకో మెథడ్ మార్చుకుంటాడు. సో ఈయన ఎప్పుడు పడితే అప్పుడు మార్చడానికి అనుకూలంగా ఉండేది ఎప్పుడైనా కూడా ఇండిపెండెంట్ వేరియబుల్, స్వతంత్ర చరం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 29 తీసుకుంటే ఏ పరిశీలన పద్ధతి లోపల ప్రవర్తనలోని సహజత్వం కోల్పోయే అవకాశం ఉంది? మరి పరిశీలన పద్ధతులు కింది ఇవ్వడం జరిగింది ఒక 4. మరి దీనిలో దేని కింద తీసుకుంటే ఏ పరిశీలన లోపల సహజత్వం కోల్పోయే అవకాశం ఉంది? విచ్ అబ్జర్వేషన్ మెథడ్ మే రిజల్ట్ ద లాస్ ఆఫ్ న్యాచురల్నెస్ ఆఫ్ బిహేవియర్? సో ఆన్సర్ ఈజ్ సి, కంట్రోల్డ్ అబ్జర్వేషన్, నియంత్రిత పరిశీలన అనుకుంటున్నాను. సో ఇక్కడ సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన. పిల్లలు గ్రౌండ్లో ఆడుకోవడం సహజ పరిశీలన, అబ్జర్వేషన్ డోమ్లో పెట్టి మన నియంత్రిత పరిశీలన జరపడం జరుగుతుంది ఇక్కడ. సో లేదు, కొన్నిసార్లు సహజంగా ఉండేటువంటి పరిస్థితులు పరిశీలించడానికి అనుకూలంగా ఉండవు, కానీ కొన్ని సన్నివేశాలు మనమే కల్పించాల్సి రావచ్చు దాని కొరకు వెయిట్ చేయకుండా.
సో, ఆ సన్నివేశాన్ని కల్పించి అక్కడ మరి ఎట్లా ప్రవర్తన అనేది ఎట్లా మారుతుంది పిల్లల లోపట అనేటువంటిది దాన్ని మనం పరిశీలించడం జరుగుతుంది. సో, దాన్ని నియంత్రిత పరిశీలన అని చెప్పడం జరుగుతుంది. క్వెషన్ నంబర్ 30 తీసుకుంటే, అచేతనములో దాగి ఉన్న అనుభవాలను వెలికితీసే పద్ధతి ఇది. ఇదో రకంగా అడగడం జరిగింది ఇంతకుముందు. విచ్ మెథడ్ రివీల్స్ హిడెన్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ అన్‌కాన్షియస్. అచేతనములో దాగి ఉన్నటువంటి అనుభవాలు వెలికి తీసే పద్ధతి అంటారు. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రొజెక్టివ్ టెక్నిక్స్ లేదా ప్రక్షేపక విధానాలు అంటారు. క్వెషన్ నంబర్ 31 తీసుకుంటే, సమాంతర సమూహ నమూనాలో సమూహాలు వేటిలో సమానంగా ఉండాలి? ఇన్ ఎ ప్యారలల్ గ్రూప్ డిజైన్ గ్రూప్స్ మస్ట్ బి సిమిలర్ ఇన్. మరి సమాంతర సమూహాల్లో అంటే ఏది ఉండాలి? సరే, ఆన్సర్ కామెంట్ చేయండి. సో, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏజ్ ఇంటెలిజెన్స్ లోపల కంపల్సరీ కూడా సమానంగా ఉండాలి. ఎందుకంటే వాటిని సమాంతరంగా వాడుతున్నాము. 2 గ్రూపుల్ని ఈక్వల్‌గా వాడుతున్నాము అన్నప్పుడు మరి తేడా ఉండొద్దు. అంటే ఏజ్ విషయం లోపట గానీ, ఇంటెలిజెన్స్ విషయం లోపట గానీ, జెండర్ విషయం లోపట గానీ సమానంగా ఉన్న వాటిని తీసుకొని 2 గ్రూపులు చేసి ప్రయోగం చేయడం జరుగుతుంది గనక. సో, తేడా రావద్దు అంటే అవి వీటిలో సమానంగా ఉండాలి. క్వెషన్ నంబర్ 32 తీసుకుంటే, ప్రయోగాత్మక పద్ధతిలోని మొదటి సోపానం ఏమిటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సోపానాలన్నీ కంపల్సరీ స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ సోపానాల క్రమం అడగడం జరుగుతుంది. కొంచెం క్వెషన్ డైరెక్ట్‌గా కాకుండా కొంచెం లెంతీగా ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే వరుస క్రమం అడుగుతుండు. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్. అంటే ఖచ్చితంగా ప్రయోగాత్మక పద్ధతి లోపట ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? అసలు సమస్య రికగ్నైజ్ చేయాలి. ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్‌ను రికగ్నైజ్ చేయాలి. ప్రాబ్లమ్ రికగ్నైజ్ చేసినాక ఏం చేస్తారు? ప్రాబ్లమ్‌ను డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన తర్వాత ఏం జరుగుతది? కొన్ని ప్రకల్పనలు అంటే ఊహించాలి పరిష్కారాలు. ఆ ఊహించిన తర్వాత ఏం చేయాలి? వాటిని మళ్ళీ టెస్టింగ్ హైపోథీసిస్ అంటాడు. అంటే ప్రకల్పనలు పరీక్షించాలి అవి కరెక్టా కాదా అని. సరే, దానికి తగ్గట్టు మరి సపోర్టింగ్ ఏం చేయాలి? కలెక్టింగ్ డేటా కలెక్ట్ చేయాలి. దత్తాంశాల సేకరణ చేయాలి. మళ్ళీ ఆ దత్తాంశాల సేకరణ ఏంది? క్యాలిక్యులేట్ చేయాలి. అంటే స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేట్ చేసి వాటిని చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్ప్రిట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసి ఫైనల్‌గా సాధారణీకరించడం జరుగుతుంది. జనరలైజేషన్ చేయాలి. సో, ఇట్లా ప్రయోగాత్మక పద్ధతిలో ఉన్నటువంటి స్టెప్స్, సోపానాలు. క్వెషన్ నంబర్ 33 తీసుకుంటే, హూ ఈజ్ ద ఎక్స్పెరిమెంటర్? ప్రయోక్త అంటే ఎవరు? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రయోగాన్ని నిర్వహించే వ్యక్తి. ది పర్సన్ కండక్టింగ్ ద టెస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్పెరిమెంటర్. సో, ఎక్స్పెరిమెంటర్ ఈజ్ ద రీసెర్చర్ ఇన్ ఏ చార్జ్ అనుకోండి. క్వెషన్ నంబర్ 34 తీసుకుంటే, పరిశీలనా పద్ధతి అంతఃపరీక్షణ కంటే మెరుగైంది ఎందుకంటే? అంతఃపరీక్షణ కంటే కొద్దిగా పరిశీలన మెరుగైంది. ఎందుకు? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మోర్ ఆబ్జెక్టివ్. అంటే ఇది కంప్లీట్‌గా ఆబ్జెక్టివే కాదు. కంప్లీట్‌గా వస్తునిష్టత పరిశీలన అభ్యసనంలో కూడా ఈ పరిశీలన పద్ధతి లోపల కూడా కంప్లీట్ ఆబ్జెక్టివిటీ అనేది ఉండది. అంటే వస్తునిష్టత అనేది ఉండదు. కానీ అంతఃపరీక్షణ కంటే మాత్రం బెటర్ ఇది. ఎందుకంటే అంతఃపరీక్షణ పద్ధతిలో ఏం జరుగుతది? తమలోని అనుభవాలను ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళే చెప్పడం జరుగుతది గనక, మనం వాళ్ళ లోపలికి, వాళ్ళ అంతరంగంలోకి వెళ్ళి మనం టెస్ట్ చేయలేము. ఇది నిజమా కాదా అని ధృవీకరించుకోలేము. వాళ్ళు చెప్పింది నమ్మడం ఉంటది గనక, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఏది చెప్తారు, ఏది చెప్పరనేది ఆ వ్యక్తిని బట్టి ఉంటది గనక, అక్కడ వ్యక్తినిష్టత, ఆత్మాశ్రయత అనేది ఉంటది. కానీ ఇక్కడ మనమే పరిశీలిస్తున్నాం. ఇంకో సెకండ్ పర్సన్ పరిశీలించడం, ఇంకో వ్యక్తిని పరిశీలిస్తుంది గనక, ఇక్కడ కొంచెం ఈ వస్తునిష్టత అనేది ఎక్కువగా ఉండడం జరుగుతది. కానీ అన్నింటికంటే కంప్లీట్‌గా ఈ వస్తునిష్టత అంటే సబ్జెక్టివిటీ ఉన్నటువంటిది ఏందంటే ప్రయోగ పద్ధతి. క్వెషన్ నంబర్ 35 తీసుకుంటే,
సమూహంలోని సామాజిక సంబంధాల అధ్యయనాన్ని ఏమంటారు? ది స్టడీ ఆఫ్ సోషల్ రిలేషన్‌షిప్స్ వితిన్ ఎ గ్రూప్ ఈజ్ కాల్డ్. సో, ఆన్సర్ కామెంట్ చేయండి. ఇది తెలుసు మీకు. సాంఘిక మితి అంటారు. సోషియోమెట్రీ. సో, సోషియోమెట్రీ స్పెషల్లీ మ్యాప్స్, సోషల్ మ్యాప్స్ అండ్ టైస్. ఇక్కడ వాళ్ళ సమూహంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య సంబంధాల్ని తెలిపేటువంటి సాంఘిక మితి ఇది. ఇది మ్యాప్. సో, ఇది మరి మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అధ్యయన పద్ధతుల మీద తయారు చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి బిట్స్. దీనికి సంబంధించిన పూర్తి లెసన్ ఎక్స్‌ప్లనేషన్ మీకు కావాలి, క్వెషన్‌లు ఏ విధంగా వచ్చినా కూడా చేయగలిగే విధంగా పూర్తి ఎక్స్‌ప్లనేషన్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో దాని లింక్ కూడా ఉంది. ఆ వీడియోని తప్పకుండా చూడండి. సో, అప్పుడు ఎటువంటి క్వెషన్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. సో, ఈ వీడియో ఎప్పటిలాగే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ హెల్ప్ అవుతుంది. సో, ఎక్కువ మందికి రీచ్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. సో, మన వాట్సాప్ గ్రూప్‌లో కూడా చేరండి అప్డేట్స్ కోసం, నోట్స్ కోసం గానీ, ఇతరత్ర వాటి కోసం. థాంక్ యూ వెరీ మచ్.